ప్రేమ, యేసుని ప్రేమ. మన పనులు కూడా బాధ్యతగానే చేసుకోవాలి. మన చదువు, కొంతమంది విద్యార్థులు ఉంటారు చదువుతూనే చక్కటి భక్తి చేస్తారు. కొంతమందికి చదువులో మంచి మార్కులు వస్తాయి, అసలు బైబిల్ గ్రంథంలో ఎవరి పేర్లు తెలియవు. ఒక్క పాట రాదు, ఒక పద్యం రాదు, ఒక ఇన్స్ట్రుమెంట్ రాదు. అలాగ ఉండకూడదు. భక్తి భక్తే, చదువు చదివే. కాబట్టి మన పిల్లలు చదువుతూనే దేవుని పనులు చేయాలి. దేవునికి స్తోత్రం. అన్నీ చేయగలమా చేయలేమా? చేయగలము. చేయగలము అంటే చేయగలము, చేయలేమంటే చేయలేము. వస్తుంది అంటే వస్తుంది, రాదు అంటే ఏది రాదు కదా. అందుకనే పని చేసేవాళ్ళు అంటే దేవునికి బాగా ఇష్టము. దేవునికి స్తోత్రం చెల్లిందాం. సోమరులు అంటే దేవునికి, సోమరుల కోసం సామెతల గ్రంథంలో ఎన్ని ఉంటాయో. మొట్టమొదటిగా 30 ఆశీర్వాదం ముందు పొందుకోవాలంటే దేవుని వాక్యమును బాగా వినాలి. అది తర్వాత విన్నదాన్ని గ్రహిస్తే, విన్నదాన్ని కొంతమందికి వాక్యం చెప్పగానే వింటారు, బాగానే వింటారు, 2 చెవులతో వింటారు, కానీ అర్థం కాదు. బైబిల్ చదువుతారు, అర్థం కాదు. కానీ అర్థం కావాలంటే జాగ్రత్తగా వినాలి, దాన్ని అర్థం చేసుకోవాలి. ఉదాహరణలు చెప్తారు పాస్టర్ గారు, ఇవి చెప్తారు, అవి చెప్తారు కదా. వాటన్నిటినీ జాగ్రత్తగా విని నువ్వు గ్రహించగలిగితే నీకు 60 ఆశీర్వాదం వస్తుంది. దేవునికి స్తోత్రం చెల్లిందాం కదా. పాఠం విన్న తర్వాత అది అర్థమైతే 60 ఆశీర్వాదం వస్తుంది. అప్పుడు నువ్వేం చేయగలవు? పరీక్ష పెట్టినప్పుడు రాయగలవు. అవునా కదా కదా. వినుట వల్ల 30 అయితే గ్రహించడం వల్ల 60 ఆశీర్వాదం. తర్వాత దాన్ని పాటించటం వల్ల, ప్రాక్టికల్గా పెట్టడం వల్ల 100 ఆశీర్వాదం పొందుకోగలుగుతాం. దేవునికి స్తోత్రం చెల్లిందాం. కొంతమందికి వినటం ఇష్టమే, వాక్యం వింటారు, చక్కగా అర్థమవుతుంది. మొత్తం వాక్యం చెప్పమంటే మళ్ళీ ఇంటికి వెళ్ళి చెప్పమంటే ఎవరైనా చక్కగా అంతా ఇలాగ పోస్తకూర్చున్నట్లుగా చెప్పేస్తారు. కానీ వాళ్ళ జీవితంలో చాలామంది వాక్యాన్ని పాటించలేరు కదా. అబద్ధం ఆడరాదు అని ఉంటుంది. ఇంటికి వెళ్ళి మళ్ళా వాక్యం అంతా బాగా తెలుసు, అర్థమవుతుంది, కానీ అబద్ధం ఆడతారా ఆడరా? టీవీ చూడకూడదని ఇక్కడ చెప్తారు, ఇంటికి వెళ్ళి ఏం చేస్తారు? అన్నీ చూస్తారు. అంటే ఏం చేయలేకపోతున్నారు? పాటించలేకపోతున్నారు. భక్తుడు అబ్రహాము కోసం మనకు బాగా తెలుసు. అబ్రహాము 100 ఫలించాడా, 30 ఫలించాడా, 60 ఫలించాడా? చెప్పండి. 100 ఫలించాడు. కారణం ఏమిటి అంటే మీ అందరికీ తెలుసు వాక్యం. అబ్రహాముని దేవుడు పిలిచాడు. పిలిచినప్పుడు ఏమన్నాడంటే, నేను చూపించే దేశానికి నువ్వు వస్తే నేను నిన్ను ఆశీర్వదిస్తాను. అంటే వచ్చాడా లేదా? వచ్చాడు. వెంటనే వచ్చాడా లేకపోతే కొంతకాలం తీసుకున్నాడా టైము? నీ తండ్రి ఇంటిని, నీ ఊరిని, నీ సొంత దేశాన్ని విడిచిపెట్టి నేను చూపించే దేశానికి నువ్వు వస్తే నీకు తప్పకుండా నేను పిల్లల్ని ఇస్తాను, అంతేకాదు నీ పేరుని ఘనపరుస్తాను అన్నాడు. ఏమన్నాడండి? అబ్రహాము, నీ పేరుని నేను ఏం చేస్తాను? ఘనపరుస్తాను. అంటే నీ పేరు కూడా అందరికీ తెలిసేలాగా చేస్తాను. దేవునికి స్తోత్రం. ఆదికాండం 12వ అధ్యాయము యెహోవా అంటున్నాడు, నీవు లేచి నీ దేశము నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము. నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును. నీవు ఆశీర్వాదముగా ఉందువు. హల్లెలూయా. అండ్ నువ్వు ఎలాగుంటావు? ఆశీర్వాదకరంగా ఉంటావు. నీ నామాన్ని నేనేం చేస్తాను? గొప్ప చేస్తాను కదా. యేసయ్య నామాన్ని మనం గొప్ప చేయడమే కాదు, దేవుని మాట విని దేవుని వాక్యాన్ని పాటించే ప్రతివానిని దేవుడు వారి పేరుని కూడా గొప్ప చేస్తాడు. దేవునికి స్తోత్రం చెల్లిందాం. అందుకని అబ్రహాం పేరు ప్రపంచం అంతా ఇప్పుడు చెప్పుకుంటున్నారా లేదా? చెప్పుకుంటున్నారు కదండి. ముస్లింలు అబ్రహాము మా మూలపితరుడు అంటారు.
క్రైస్తవులు మనము కూడా ఎవరి పేరు చెప్పుకుంటాం? అబ్రహాము విశ్వాసులకు తండ్రి. ఇశ్రాయేలీయులు ఎవరి పేరు చెప్పుకుంటారు? అబ్రహాం పేరే. అంటే ప్రపంచంలో ఉన్న అన్ని జాతుల ప్రజలు అబ్రహాం పేరుని ఏం చేశారు? గొప్పగా చేశారు. దేవునికి స్తోత్రం. అది ఎవరిచ్చిన వాగ్దానము? అది దేవుడిచ్చిన వాగ్దానము. దేవునికి స్తోత్రం చెల్లిందాం. అందుకనే దేవునికి ఎంతైనా ఆయన నమ్మదగిన దేవుడు. ఆయన నమ్మదగిన దేవుడే. మనలో కూడా నమ్మకం ఉంటే మనం ఆశీర్వాదం పొందుతాం. దేవునికి స్తోత్రం చెల్లిందాం. ఈరోజు నువ్వు ఎందుకు ఆశీర్వాదం పొందలేకపోతున్నావు? నువ్వు నమ్మకంగా లేవేమో. దేవుని దగ్గర ఆశీర్వాదాలు కావాలి అందరికీ నూరంతల ఆశీర్వాదం మీదే కోరిక. కానీ నిజంగా ఆశీర్వాదం అబ్రహాం ఎలా పొందుకున్నాడంటే వెంటనే ఊరి నుంచి బయలుదేరిపోయాడు. ఈ రోజుల్లో తల్లిదండ్రులు విడిచిపెట్టడం పెద్ద కష్టం కాదు. అమెరికాలో వెళ్ళిపోతున్నారు, హైదరాబాద్కి వెళ్ళిపోతున్నారు, ఉద్యోగం వస్తుందంటే వెళ్ళిపోతున్నారు. అసలు పెళ్ళిళ్ళు కూడా అక్కడే చేసేసుకుంటున్నారు. ఇంకా తల్లిదండ్రులకు కూడా ఏమీ సంబంధము ఉండట్లేదు. ఎప్పుడో చూసుకుంటున్నారు అంతే పిల్లల్ని. కన్నామన్న పేరే ఎప్పుడో ఫోటోల్లోని ఎక్కడ చూసుకుంటున్నారు? ఇప్పుడు ఫోన్లో చూసుకుంటున్నారు, లేకపోతే నెట్లో చూసుకుంటున్నారు. ఒకప్పుడు పిల్లల్ని విడిచిపెట్టడం తల్లిదండ్రులకి కష్టమే. మరి ఆనాటి కాలంలో దాదాపు 4016 సంవత్సరాల క్రితము ఎవరిని విడిచిపెట్టడానికి ఇష్టపడేవారు కాదు. అలాంటి రోజుల్లో అబ్రహాముని దేవుడు పిలిచినప్పుడు వెంటనే వచ్చేసాడు. దేవునికి స్తోత్రం చెల్లిందాం. అందుకనే దేవుడు నమ్మదగిన దేవుడుగా ఆయన ఏమైతే వాగ్దానం ఇచ్చాడో ఆ వాగ్దానము అబ్రహాము జీవితంలో దేవుడు ఏం చేశాడంటే నెరవేర్చాడు. 100%. దేవునికి స్తోత్రం చెల్లిందాం. 100% దేవుడు ఇవ్వడానికి గల కారణం 100% అబ్రహాము దేవునికి లోబడటమే. అసలు విశ్వాసం అంటేనే లోబడుట. దేవునికి స్తోత్రం చెల్లిందాం. విశ్వాసం అంటే ఏంటి? లోబడుట. దేవునికి లోబడుట. వాక్యం విన్నావు, అర్థం చేసుకున్నావు, పాటించి చూడంతే. అప్పుడు నీకు దేవుడు గొప్ప ఆశీర్వాదాలు ఇస్తాడు. ఇప్పుడు మనము యాకోబు చిట్ట చివరి దినాలలో, ఆది కాండంలో మనం చదువుకున్న భాగంలో చిట్ట చివరి దినాలలో అంటే యాకోబు ముసలివాడైపోయినప్పుడు ఎంతమంది పిల్లల్ని పిలిచాడు? 12 మంది పిల్లల్ని పిలిచాడు. దేవునికి స్తోత్రం. బాగా వినండి. అబ్రహాము పిలుపు ఒక విధంగా ఉంటుంది, అబ్రహాం భక్తి ఒకలాగా ఉంటుంది, యాకోబు భక్తి ఒకలాగా ఉంటుంది. చూడండి, అబ్రహాము కంటే యాకోబు చాలా తెలివైన వాడు. ఎందుకు తెలివైన వాడు? ఏంటి ఆ తెలివితేటలు అని మనము దేవుని వాక్యంలో గ్రహిస్తే ఏంటి ఆ తెలివితేటలు అంటే, అబ్రహాంకి ఎంతమంది పిల్లలు? సారా ద్వారా ఎంతమంది? ఇస్సాకు, ఇంకా హాగరు ద్వారా ఇష్మాయిలు. కానీ కెతూరా అనే 3వ భార్య కూడా ఉంది. ఆమెను ఎప్పుడు పెళ్లి చేసుకున్నాడు? సారా చనిపోయిన తర్వాత పెళ్లి చేసుకున్నాడు. అంత ముసలోడికి పెళ్ళి అవసరమా? చెప్పండి. పెళ్ళి అవసరమా అంటే పెళ్ళి అవసరం కాదు. అబ్రహాము దేవుని మాటను పాటించేవాడు. దేవునికి స్తోత్రం. దేవానికి స్తోత్రాలు తండ్రి. నీ యొక్క ఆశీర్వాదాలు పొందుకోవాల ప్రభా. నీ దాసుని ద్వారా మా అందరితో కూడా మీరు మాట్లాడినందుకు నీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. 30దంతులుగా 60దంతులుగా 100అంతులుగా తండ్రి ఇక ఫలింపు ఉన్నట్లుగా ప్రభా నాయన. ఇదిగో తండ్రి నాయన, ఇక మేము ఆలకించి ఉన్నాం ప్రభా నాయన. నీకు స్తోత్రాలు తండ్రి. మా జీవితాల్లో ప్రభా నాయన నీ వాక్యాన్ని అనుసరించి నాయన జీవించేటట్లుగా తండ్రి నాయన సహాయం చేయమని అడుగుచున్నాను తండ్రి. ఎప్పుడైతే తండ్రి నీ వాక్యాన్ని మేము సంపూర్ణంగా పాటిస్తామో అప్పుడే 100అంతులుగా ఆశీర్వాదం తండ్రి నాయన మాకు ఇస్తావని ప్రభా మీరు మాతో మాట్లాడారు ప్రభా నాయన. నీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. ఇదిగో యోసేపు తండ్రి ఫలించడు కొమ్మవలే ప్రభా, ఓట యొద్ద ఫలించడు కొమ్మవలే ఉన్నాడు ప్రభా. అటువంటి తండ్రి నాయన మంచి ఆశీర్వాదం మా జీవితాల్లో మీరు మా అందరికీ కూడా మీరు దయచేయమని అడుగుచున్నాం తండ్రి. దేవానికి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. యేసయ్యా తండ్రి నాయన, మీరే తండ్రి నాయన నీ కాపుదల భద్రత మా అందరిపై ఉంచి ప్రభా మా కుటుంబాలను సంపూర్ణంగా తండ్రి మీరు దీవించి ఆశీర్వదించి సహాయం చేయమని కృపతో నింపమని యేసు నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.
ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న తెరిసాను దేవుడు దీవించి మంచి ఆరోగ్యమును, చదువు, జ్ఞానమును, జ్ఞాపశక్తిని దేవుడు ఇచ్చును గాక. మరొక సంవత్సరం దయాకిరీటంగా దేవుడు ధరింపు చేశాడు. ఆ తెరిసాను సంపూర్ణమైన దేవునితో దేవుడు నింపును గాక. హ్యాపీ బర్త్డే టు యూ తెరిసా. గాడ్ బ్లెస్ యూ. పరిశుద్ధాత్మ స్తోత్రము, నీ ఆత్మతో నింపు స్తోత్రము. పరిశుద్ధాత్మ స్తోత్రము, నీ శక్తితో నింపు స్తోత్రము. కడవరి కాలమందున మనుషులందరి మీదని, కడవరి కాలమందున మనుషులందరి మీదని ఆత్మను కృమ్మారించెదనన్న వాగ్దానం నెరవేర్చుమా. ఆత్మను కృమ్మారించెదనన్న వాగ్దానం నెరవేర్చుమా.